డీకోడ్కి స్వాగతం. సో ప్రజెంట్ మన స్టేట్లో పోక్సో కేసుకు సంబంధించి హాట్ టాపిక్ నడుస్తుంది. ఒక ప్రముఖ నాయకుడు కొడుకుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ పోక్సో కేసు ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలాంటి వారిపైన ఈ కేసు పెట్టొచ్చు, ఇట్లాంటి అన్ని విషయాల్ని మనతో పాటు ఉన్నారు సీనియర్ లాయర్ అడ్వకేట్ అల్లం నాగరాజు గారు. సో ఆయన అడిగి ఈ పోక్సో కేసు రిలేటెడ్ని డీకోడ్ చేద్దాం. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. అసలు ఇప్పుడు ఏం సార్ మేజర్గా ఇప్పుడు స్టేట్లో పోక్సో కేసు రిలేటెడ్ బాగా చర్చ నడుస్తుంది. అసలు ఈ కేసు ఎప్పుడు వచ్చింది, ఏ ఉద్దేశంతో వచ్చింది, ఎవరిపైన ఈ కేసును పెట్టచ్చు? ఇది చిన్నపిల్లల పైన సెక్సువల్ అసాల్ట్ అవుతుందని, అంటే బిలో 18 years, అదే బాలికలైనా బాలురైనా కూడా, అంటే బాయ్స్ పైన కూడా ఈ బిలో 18 years ఉంటే వాళ్ళ మీద కూడా ఏమైనా సెక్సువల్ అసాల్ట్, ఏమైనా సైన్స్ అట్లాంటివి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా కేసు పెట్టచ్చు. ఇది 2012లో ఇది చట్టం ఎన్ఫోర్స్మెంట్కి వచ్చింది. 2012లో అప్పటి నుండి ఈ చట్టం వచ్చింది ఏంటంటే కేవలం ఉన్నటువంటి బిలో 18 years ఒక పిల్లల్ని వాళ్ళ సెక్సువల్ హరాస్మెంట్ కాకుండా, వాళ్ళకు గురి కాకుండా ఉండడానికి కోసం ఈ చట్టాన్ని తేవడం జరిగింది. అయితే మనం మెయిన్ టాపిక్గా ఈ చట్టం తీసుకొచ్చిన మంచి ఉద్దేశమే, కానీ కొన్ని సందర్భాలలో మిస్యూజ్ అవుతుందని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చాలా కేసులలో చూస్తున్నాం మనం. ఆ పెట్టిన కేసులు కూడా రిజిస్టర్ అయ్యి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కంప్లీట్ అయినా కూడా కొన్ని కేసులలో మ్యాక్సిమం కన్విక్షన్ తీసుకోలేకపోతున్నారు. దీనికి ప్రత్యేక కోర్ట్స్ ఉన్నాయి. అంటే పోక్సో కేసు సపరేట్ కోర్టు ఉన్నది. దీని ఇన్వెస్టిగేషన్ కూడా ఈవెన్ ఇఫ్ పోలీస్ ఆఫీసర్ కూడా ఇన్వెస్టిగేషన్ సమయంలో వాళ్ళ యూనిఫామ్ కూడా వేయద్దు. అంటే ఒక కుటుంబ సభ్యులాగా ట్రీట్ చేయాల్సిన విధానంగా ఉంటుంది ఇన్వెస్టిగేషన్. వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క, చిన్నపిల్లల లెక్క క్లోజ్గా మూవ్ అయ్యి ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి పాయింట్స్ను కలెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసు వారి పైన ఉంటుంది. వీళ్ళను ఒక క్లోజ్ రూమ్లో, అంటే కోర్ట్ రూమ్లో కూడా ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే మనకు చీఫ్ కానీ క్రాస్ కానీ జరుగుతున్న క్రమంలో ఇంకెవరిని కూడా ఉంచారు ఆ కోర్ట్ రూమ్లో. వీడియో సీసీ కెమెరాల ద్వారా, వీడియో రికార్డింగ్ ద్వారా చేస్తారు. చాలా పకడ్బందీగా ఇది ఉంటుంది. కానీ ఈ చట్టం తీసుకొచ్చిన నుండి ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని సందర్భాలలో, చాలా కేసులలో, ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో చట్టాన్ని తీసుకొస్తే తప్పుడు కేసులు పెడతాయి. ఈ చట్టం యొక్క భావసారూప్యత దెబ్బతింటుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఆ రకంగా జరుగుతున్నటువంటి సందర్భం. అంటే ఇప్పుడు సార్ ఈ కేసు ఇప్పుడు ఏదైనా ఘటన జరిగింది, ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు బాధితురాలు ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దీని ప్రాసెస్ ఏంటి అని చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉంటారో వాళ్ళకు ఎట్లాంటి, అంటే బిలో 18 years ఉన్నటువంటి బాధితురాలు ఏమన్నా సెక్సువల్ హరాస్మెంట్కి గురైతే వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ వాళ్ళ పేరెంట్స్ ఇవ్వచ్చు, ఈమె కూడా ఇవ్వచ్చు. ఇస్తే తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం అన్ని కేసులలాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక ఫ్రెండ్లీ నేచర్తో. కానీ ఇమ్మీడియట్గా దీన్ని స్పీడీ డిస్పోజల్, స్పీడీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత పోలీస్ వారి పైన ఉంటుంది. వాళ్ళు పోవాల్సింది వెంటనే పోలీస్ స్టేషన్కే పోయి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఈ కేసులో బాధితురాలు కోర్టు తీసుకురావడం, వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం అనేది చేస్తుంటారా, చేయవచ్చా ఏంటి దాన్ని? అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఖచ్చితంగా స్టేట్మెంట్ 164 CRPC కింద స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ తోటి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకెవరితోటైనా వెళ్ళడం, మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ తర్వాతనే దీన్ని స్పీడప్ చేస్తారు. ఓకే, అంటే దీంట్లో పోక్సో అనేది సపరేట్ ఉంటుంది, దాని సెక్షన్స్ ఉంటాయి సార్ దీని రిలేటెడ్? పోక్సో చట్టం ఇది. చట్టంలో మళ్ళీ సబ్ సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారంగా ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క డీల్ చేస్తారు. సెక్షన్ 3 ఒకటి, సెక్షన్ 6 ఒకటి, పనిష్మెంట్ ఏంది, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏంది, అట్లా సెక్షన్స్ అన్ని కూడా దానికి ఒక చట్టం. ఇక ఆ చట్టం మొత్తం అన్ని సెక్షన్స్ కలుపుకొని ఇది ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే ఇది నిరూపితం అయితే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్? 10 years ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఈవెన్ ఉరిశిక్ష కూడా వేయచ్చు. ఓకే, నిజంగా కూడా కేసులో గ్రావిటీ కనుక ప్రూవ్ అయితే
ఉరిశిక్ష కూడా వేసే పనిష్మెంట్స్ ఇందులో ఈ చట్టంలో పొందుపరచబడ్డాయి. అంటే అట్లాంటి సంఘటనలు మన దగ్గర ఉన్నాయా సార్? ఉరి శిక్ష వరకు చేసిన సంఘటనలు ఉన్నాయి. వరంగల్లో, మా నేటివ్ వరంగల్లో ఒక చిన్న మైనర్ అమ్మాయి ఒక 6 నెలల పసికందు పైన రేప్ అటెంప్ట్ చేసిండు అనే దాని మీద ఉండే. దాన్ని ఇమ్మీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను సంచలనం డిస్కషన్ అయినటువంటి కేసు అది. ఆ కేసును కేవలం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోలీస్ వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ కలెక్ట్ చేసి, అంటే దానికి సంబంధించిన సిమన్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసినటువంటి సందర్భంలో 3 monthsలే స్పీడీ డిస్పోజ్ చేసి ఉరిశిక్ష వేయడం జరిగింది. కానీ చాలా కేసులు ఇవన్నీ ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి, ఏమంటే న్యాయం జరగడం అనేది ఉండదు చాలా సందర్భాల్లో. అంటే ఎట్లా దాన్ని ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి మనకంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎట్లా మనకి ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అట్లా ఉంది. అప్పిలేట్ అథారిటీ ఉంది మనకు. ఒక కోర్టు, ఇప్పుడు జిల్లా కోర్టు, సెషన్స్ కోర్టు ఈ పోక్సోకి సంబంధించిన మ్యాటర్ తీసుకుంటారు. వాళ్ళు సెషన్స్ కోర్టు ఇచ్చిన తర్వాత హైకోర్టు అప్పీల్ పోతారు, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఈ విధంగా కొంచెం డిలే సిస్టమ్ ఉంటుంది. కానీ ఈ పోక్సోలో కన్విక్షన్ కనుక ఇస్తే కంపల్సరీ వాళ్ళకు బెయిల్ ఇవ్వడానికి ఉండదు. అప్పీల్కి పోయినా కూడా అప్పీల్ రిలాక్సేషన్ అయితే రిలీజ్ చేస్తారు తప్ప అప్పటి వరకు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందే. దీంట్లో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది సార్? అంటే ఒక కేసు పెట్టినాక ఫైనల్ తీర్పు వచ్చేయడం అనేది డిలే కాకుండా ఇమీడియట్లీ అవ్వడం అనేది దాంట్లో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? 100% సక్సెస్ రేట్ ఖచ్చితంగా కేసు ఉంటాయి. కొన్ని ఒక 8% అట్లా ఫేక్ కేసెస్ ఉంటున్న సందర్భం. కానీ 92% పోక్సో కేసులో ఖచ్చితంగా అమ్మాయి విట్నెస్ ఫైనల్. ఓకే, అమ్మాయి కనుక జరిగినట్టు చెప్తే, అడిషనల్గా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ కనుక పోలీస్ వారు కలెక్ట్ చేస్తే దట్ ఈస్ ఎనఫ్ టు ఇన్వెస్టిగేషన్, అంటే ఫర్ కన్విక్షన్. ఇమ్మీడియట్గా కన్విక్షన్ ఇస్తారు. అంటే సార్ ఇప్పుడు చాలా వరకు ఫస్ట్ ఫ్రెండ్షిప్లో ఉంటారు, లవ్లో ఉంటారు, సో కొంతకాలం జర్నీ చేస్తారు, సడన్గా ఇట్లాంటి కేసులు ముందు తీసుకొచ్చి వేధించారు అనేది చెప్పడం అనేది ఆరోపిస్తుంటారు, కేసు పెడుతుంటారు. ఈ కేసులను ఎట్లా చూస్తారు వీటిని? ఇప్పుడు స్పష్టంగా చూస్తే మనకు పోక్సో యాక్ట్ కింద చూసుకుంటే, తర్వాత ఈ పోక్సో యాక్ట్ కింద కాకుండా కూడా జనరల్గా ఒక క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ కాన్స్పిరసీ ఎట్లుంటుందంటే, మైనర్ల కాన్సెంట్ ఉన్నా కూడా సెక్సువల్ హరాస్మెంట్ చేసినా, సైన్స్ చేసినా, ఏదైనా చెడుగా బిహేవ్ చేసినా కూడా ఖచ్చితంగా అది పోక్సో కిందికే వస్తుంది. తర్వాత వాళ్ళ కాన్సెంట్ ఉన్నా కూడా, వాళ్ళు అనుమతితోటి సెక్సువల్ ఇంటర్ కోర్సులో పాల్గొన్నా కూడా అది రేప్ కిందికి వస్తుంది. ఖచ్చితంగా రేప్ కేసు బుక్ చేస్తారు. అది ఎట్టి పరిస్థితులలో అమ్మాయి ఒప్పుకుంటేనే నేను పోయినా అంటే కూడా అది కుదరదు. ఖచ్చితంగా రేప్ కేసు బుక్ అవుతుంది, పోక్సో కేసు కూడా బుక్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కేసు సంబంధించి జనాల్లో అవగాహన చాలా తక్కువ ఉంది. సో దీనికోసం ఎట్లాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి? ఖచ్చితంగా ఏంటంటే దీని మీద పెద్ద అవగాహన అనేది లేదు అనుకోవడం కంటే ప్రజల లోపల పూర్తి అవగాహన ఉండాలి కూడా. ఈ పోక్సో చట్టం తీసుకొచ్చింది ఏంటంటే, మైనర్ అమ్మాయిలు తెలియని వయసులో ఏదన్నా ఇబ్బందులకు గురైతే, ఎందుకంటే ఎక్కడన్నా స్కూల్ టీచర్లను మనం చూస్తూ ఉన్నాము, ఫ్రెండ్స్ చూస్తున్నాం, క్లాస్మేట్స్ చూస్తున్నాం, ఇంకా బంధువులలో కానీ ఇక్కడే రిలేషన్స్లో కానీ ఎక్కడో అక్కడ వాళ్ళు కొంత, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్ ఆధారంగా పొలాలు ఏంటంటే జస్ట్ 12-14 yearsకే పెద్ద అమ్మాయిలకు కావడం, మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి కనిపించడం, అట్లా ఉన్న పరిస్థితులలో ఇక్కడ సెక్సువల్ అసాల్ట్ అనేది జరుగుతున్నటువంటి క్రమంలో మనం చూస్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒకవేళ చాలా సందర్భాలలో మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా అవగాహన ఉన్నా కూడా తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పిల్లలను బయట పెట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో మన కుటుంబ పరువు పోతుంది. ఈ విధంగా చాలామంది బాధపడుతుంటారు. కానీ కొన్ని క్రమంలో ఖచ్చితంగా అట్లాంటి దుర్మార్గులను శిక్షిస్తే కూడా మన ఫ్యామిలీ రెప్యుటేషన్ పెరుగుతుందని అనుకోవాలి తప్ప ఇంకా దాన్ని తప్పు అనేది కాదు. మనం అట్లాంటి దుశ్చర్యలు చేసిన ఎవరిని కూడా వదలకుండా ఖచ్చితంగా ధైర్యంగా ముందుకొచ్చి పోలీస్ స్టేషన్లో పిటిషన్ కనుక ఇస్తే, ఈ కేసుకు సంబంధించింది ఏంటంటే ఈవెన్ దో పేపర్లో కూడా రావద్దు, న్యూస్ పేపర్లో
పేర్లు రివీల్ చేయొద్దు, ఫొటోస్ రివీల్ చేయొద్దు. ఈ చట్టంలో అవి ఉన్నాయి అన్ని, ఓకే ఆ పాయింట్స్ అన్నీ కూడా సబ్ క్లాసెస్గా ఉన్నాయి. ఓకే ఒకవేళ ఈ కేసుకు సంబంధించిన వివరాలని ఎవరైనా న్యూస్ పేపర్లో కానీ పబ్లిక్ డిస్కషన్ అయినా కూడా, ఈవెన్ పబ్లిక్ డిస్కషన్లో చేసినా కూడా, డిఫేమ్ చేస్తే కూడా వాళ్ళని కూడా కో అక్యూజ్డ్గా పెట్టచ్చు. ఓకే ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత, అవును. తెలుసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు చాలా మీడియా సంస్థలన్నీ అవును, కూడా మీడియా వాళ్ళు ఉన్నారు, సోషల్ ఎగ్జామ్ మీడియాలో ఇట్లా వచ్చింది సెన్సేషన్ కోసం ఇప్పుడు వేసేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫేమ్ కోసం ఏదో మాట్లాడుతున్నారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి క్రమంలో డైరెక్ట్లీ ఆ కేసుని కానీ వాళ్ళ సిచ్యువేషన్ కానీ వాళ్ళ ఎవరైతే బాధితులు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ గురించి చర్చించినట్టే. అట్లాంటప్పుడు పోలీసు వారు సుమోటోగా వాళ్ళపైన కూడా కేసులు రిజిస్టర్ చేయాలి.